భాష గారికి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మైనార్టీలందరినీ ఏకం చేస్తూ తెలుగుదేశం పార్టీ వైపు చూసే విధంగా చేస్తున్న షరీఫ్ అన్న గారికి, మరి ఫారూక్ అన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి సోదరులారా, మంచి చెడు ఈ రాష్ట్రంలో మంచి ఎవరు చెడు ఎవరు అనేది ఈ రెండు పార్టీలు వచ్చిన తర్వాత మీకు తెలిసిపోయింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ మేనిఫెస్టోలో ఏ పథకం అయితే చెప్పారో చెప్పని పథకాలు కూడా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మైనార్టీలకి విదేశీ విద్య అయితేనేమి, దుల్హన్ పథకం అయితేనేమి, మసీదులకి మరమ్మతులకు ఫండింగ్లు అయితేనేమి, ఇమాంలకు మౌజాన్లకు జీతభత్యాలు అయితేనేమి వేల కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు రాష్ట్రం ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మైనార్టీల గొంతు కోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం కాదా అని నేను ఈ సభాపూర్వకంగా అడుగుతున్న సోదరులారా. ఎన్ఆర్సీ సిఏ టైంలో ఈ ప్రభుత్వం మైనార్టీలకి ఏ విధమైన భరోసా ఇచ్చింది? రోడ్ల పైన బిక్కుమని తిరిగామే. ఎవరైనా ఈ ప్రభుత్వంలో అడిగారా? మాకు అండగా నిలిచారా? ఇదే అనంతపురంలో సాలార భాష గారు అయితేనేమి, మన సోదరుడు తాజ్ అయితేనేమి, మేమైతేనేమి మేము అండగా నిలిచాము. మైనార్టీలకి ఏమి కాదని ఆ రోజు అండగా నిలిచిన ఘనత తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లీడర్లని కాదని నేను అడుగుతున్నా. మరి యూనిఫామ్ సివిల్ కోడ్లో మా నాయకుడు, మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండ్ తీసుకున్నారు, మైనార్టీలకు అండగా ఉండాలని చెప్పి. మరి ఈరోజు మీరు అర్థం చేసుకోవాలా, మైనార్టీలకి అండగా నిలిచేది ఎవరు? మైనార్టీల వెంటుండేది ఎవరు? మైనార్టీలకి ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా నిలిచినది ఎవరని మీరు అర్థం చేసుకోవాలా సోదరులారా. మరి అనంతపురంలో మసీదులకు మరమ్మతులకు అయితేనేమి, డెవలప్మెంట్కి అయితేనేమి ఆ రోజు ప్రభాకర్ చౌదరి అన్న గారు అండగా నిలిచారు. ఎంతో మందికి అండగా నిలిచారు. ఎన్నో మసీదులకి మరమ్మతులకి వందల కోట్ల డబ్బులు ఇచ్చారు. ఘనత ప్రభాకర్ చౌదరి అన్న గారిని. అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చల్లని రాజ్యం తెచ్చుకుందాం, తెలుగుదేశం జెండా రేప రాయలట్టు చేసుకుందామని. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.